జై శ్రీమన్నారాయణ. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉండేదటండి. ఆ నక్క కుక్కలకు భయపడి కుక్కలు తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి నీలిరంగు ఉన్నటువంటి తొట్టిలో పడ్డది. పడి పైకి లేచిన తర్వాత నీలిరంగుగా మారిపోయింది కదా. మిగతా జంతువులన్నీ చూసి ఏదో కొత్త జంతువు అని చెప్పి భావించి, దేవుడిగా భావించి చేరదీసి తగు రాజమర్యాదలు సపర్యలు చేసి గౌరవంగా చూసుకుండేవి. అయితే మిగతా నక్కలు వచ్చేసి ఒకరోజు అరుస్తూ ఉన్నప్పుడు దీని యొక్క బుద్ధి మార్చుకోలేక వాటితో పాటు ఇది అరవడం మొదలుపెట్టింది. అప్పుడు మిగతా జంతువులన్నీ చూసి ఇది కూడా నక్క అని భావించి వాటికి తగు శాస్తి చేశాయి. అయితే అందుకనే దీంట్లో నీతి ఏంటంటే, రంగులు మార్చే మనుషులు ఉంటారు, నక్క తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మన వెన్నంటూ తిరుగుతూ ఉంటారు, మనకు ఆ రంగులు మార్చి రకరకాలైనటువంటి మోసాలు చేస్తూ ఉంటారు. కనుక అటువంటి వాటి మనుషులకి, రంగులు మార్చే మనుషులకి, నక్క బుద్ధి చూపించేటువంటి వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచడం సర్వదా శ్రేయస్కరం. జై శ్రీమన్నారాయణ.